హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు కాబట్టి మీకు మ్యాటర్ అర్థం అయిపో ఉంటుంది. అదేంటంటే హౌ ఐ గెట్ స్పాన్సర్డ్. మీకు స్పాన్సర్షిప్ ఒక ప్రోటీన్ బ్రాండ్ నుంచి రావాలంటే మీరేం చేయాలి? దానికి నేను కొన్ని రకాల టిప్స్, నేను ఎలాగా స్పాన్సర్షిప్ పొందానో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా స్టెప్స్ ఏ విధంగా మీరు ఫాలో అయితే, ఎటువంటి టిప్స్ మీరు ఫాలో అయితే మీకు స్పాన్సర్షిప్ అనేది ఒక ప్రోటీన్ బ్రాండ్ నుంచి వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో స్టే ట్యూన్. ప్రోటీన్ మనకు ఎంత వాల్యుబులో జిమ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవ్రీ మంత్ మనం దానికోసం ఒక అమౌంట్ తీసి పెట్టుకొని దానికంటూ స్పెండ్ చేయడం అనేది కొంచెం బర్డెన్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నాకు అట్లాగే అనిపిస్తూ ఉండేది. ఓకే, మనకు ఒకవేళ ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే బాగుంటుందని నేను దానికోసం అంటూ ఫస్ట్ నాకు ఉండేదన్నమాట, ఇట్లాగ ఎప్పటికైనా వస్తుందేమో అని. నేను నా సైడ్ నుంచి నేనేం చేశానంటే, ఫస్ట్ అందరిలాగే ఇన్స్టాగ్రామ్లో నార్మల్ డ్యాన్స్ వీడియోస్, డైలాగ్ వీడియోస్ అట్లా చేసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే మనం ఈ ఫిట్నెస్ ట్రైనర్గా వచ్చిన తర్వాత అప్పుడు కూడా కొద్ది రోజులు ఇన్స్టాగ్రామ్ని పర్సనల్ యూస్ కోసమే వాడుకునేది అనమాట. దీంట్లో ఇంత లైఫ్ ఉంటుందని నాకు అసలు తెలియదు. నేను ఫస్ట్ ఫిట్నెస్ వీడియోస్ లైక్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే వర్కౌట్స్ ఇవి చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేశారు. ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు మామూలుగానే ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్న ఒక షాప్ పెట్టాం, 10 మందికి తెలియజేయాలి కాబట్టి ఒక పేపర్ వాళ్ళనో ఏదో మీడియా వాళ్ళనో కన్సల్ట్ అవుతాం. సేమ్ ఒక బ్రాండ్ వాళ్ళు కూడా అట్లాగే మనకు రీచ్ బాగుండి, ఫాలోవర్స్ బాగుండి, లైక్స్ బాగుండి, మనకు మన వీడియోస్ జనాల్లో బాగా తిరుగుతూ ఉన్నాయంటే మనల్ని వాళ్ళు ఒక అడ్వర్టైజ్ కింద యూజ్ చేసుకుంటారు అనమాట. కానీ చాలా ప్రమోషన్స్ వచ్చేది. ఎట్లాంటి ప్రమోషన్స్ అంటే కొన్ని బట్టలే కావచ్చు, కొన్ని బెట్టింగ్ యాప్స్ కావచ్చు, కొన్ని వర్క్ ఫ్రమ్ హోమే కావచ్చు, ఇట్లా చాలా ప్రమోషన్స్ వచ్చేది. అందులో ఏదైతే రిమైనింగ్ పీపుల్కి హార్మ్ఫుల్ అవదో, అంటే బెట్టింగ్ యాప్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇటువంటి ఏమవుతుందో తెలియదు. అటువంటివి మనం ప్రమోట్ చేస్తే ఓకే అన్న చెప్పాడు జాయిన్ అయిపోవచ్చులే అనుకొని జాయిన్ అయిపోయారంటే ఒకవేళ వాళ్ళు లాస్ అయితే నేను దానికి రెస్పాన్సిబుల్ అయినట్టే ఉంటుంది. అందుకని అవేం చేయకుండా వెయిట్ చేశా చాలా రోజుల పాటు. ఒకరోజైతే మనకు నేను చాలా బ్రాండ్స్కి నా సైడ్ నుంచి నేను ట్రై చేశాను. మనము చాలా పెద్ద ఫేమస్ ఏం కాదు కాబట్టి, మిలియన్ ఫాలోవర్స్ లేరు కాబట్టి మనమే వాళ్ళకి తెలియజేయాలి. సో మన సెల్ఫ్ గురించి, నేను మస్తాన్, ఇట్లాగా నాకు ఒక సోషల్ మీడియా పేజ్ ఉంది, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఇట్లాగా కంటెంట్ ఇది చేస్తూ ఉంటాను, నేను మీ బ్రాండ్ నుంచి స్పాన్సర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ స్పాన్సర్షిప్ వస్తే ఇట్లాగా నేను ఈ బ్రాండ్ ఏదైతే ఉందో దాని యొక్క బెనిఫిట్స్ని మన ఫాలోవర్స్కి తెలియజేస్తాను అని ఒక మెయిల్ టైప్లో మనం టైప్ చేసి పెట్టుకొని దాన్ని నాకు ఫస్ట్ కొన్ని బ్రాండ్స్కి నేనైతే పెట్టుకున్నాను. అప్పుడు నాకు చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేది. 10,000 15,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నా సైడ్ నుంచి కూడా నేను ఇంకా ట్రై చేయడం ఆపేసి ఇట్లాగా ఇన్స్టాగ్రామ్లో వచ్చే క్లయింట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా మన పేజ్ ఇంకా బాగా ఎదుగుతుంది అనేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉన్న టైం మొత్తం ఈ క్లయింట్స్ ట్రైనింగ్, ఇట్లాగా డైట్ ప్లాన్స్ డిజైనింగ్, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆలోచించుకుంటూ ఉన్న టైం అంతా దానికే స్పెండ్ చేసుకుంటూ ఒక 50K 60K ఆ రీచ్ వచ్చేంత వరకు కూడా నేను మళ్ళీ ఏ దానికి కూడా అప్లై చేసుకోవాలి. వన్స్ 70K రీచ్ అయిన తర్వాత ఒక రోజు, అది ఒక మంచి రోజు, ఒక మెయిల్ టైప్లో మనకు ఒక వాట్సాప్ మెసేజ్ అండ్ మెయిల్ టైప్లో వచ్చింది, ఇట్లాగా ఒక ఆఫర్ ఉంది చేస్తారా అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో, అంటే నేనేం తప్పు ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు. చాలామంది అది ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయింది కదా అంటున్నారు. అసలు ల్యాబ్ టెస్టుల్లో ఈ నేను ప్రమోట్ చేసే బ్రాండ్ అసలు ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అయింది. దీంట్లో ఎట్లాగ ఫెయిల్ అయిందంటే, దాంట్లో ఇచ్చిన న్యూట్రిషన్ లేబుల్ వెనక 30 గ్రామ్స్ పర్ సర్వ్ అని ప్రోటీన్ ఉంటే దాంట్లో మాత్రం 32 గ్రామ్స్, అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువే వచ్చింది. ఏమైంది మనకు ఎక్కువ వస్తే? హార్మ్ఫుల్ మెటల్స్ ఏం లేవు దాంట్లో, కెమికల్స్ ఏం వాళ్ళ, షుగర్స్ ఎక్కువ వాళ్ళ. సో నేను ఒకప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, అట్లాంటి వాళ్ళే మనకు ఇప్పుడు వచ్చి మన బ్రాండ్ని మనది అనే ఫీల్తో ప్రమోట్ చేసుకుంటే ఒక ఎంప్లాయీ టైప్లో, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ విధంగా నాకు
ఫాలోవర్స్ అండ్ రీచ్ వచ్చిన తర్వాతనే రెస్పాన్స్ అనేది వచ్చింది. గైస్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏ కంటెంట్ చేయగలరు. ఇప్పుడు వే ప్రోటీన్ కానీ ఇటువంటి సప్లిమెంట్స్ మనకు స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే మన సైడ్ నుంచి మనం ఏం చూపించాలంటే అసలు మనం ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీ మనకు ఉండాలి. ఫస్ట్ ఐడెంటిటీ మీన్స్ పెద్ద ఈ సూపర్ స్టార్స్ సెలబ్రిటీస్ రేంజ్ ఐడెంటిటీ ఏం అవసరంలా, కనీసం ఒక 30 నుంచి 50,000 మంది ప్రతి వీడియో ఎట్లేదన్నా నెలకు ఒకసారైనా మన వీడియో ఒక 1 మిలియన్ కానీ ఒక 5 లక్షల మంది కానీ చూస్తూ ఉంటే రీచ్ బాగుంటుంది అన్నమాట. అప్పుడు మన వీడియోస్ కూడా ఈ బ్రాండ్స్ ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఆ విధంగా మనకు బ్రాండ్స్ అయితే ప్రమోషన్స్కి వస్తాయి అన్నమాట. అది సంగతి. మీరు ఏ విధంగా మీ సోషల్ మీడియా పేజెస్ని గ్రోత్ పెంచుకోగలుగుతారో అది మీ సత్తా. ఒకరి సహాయం తీసుకుంటారా లేదా మీరు ఓన్గా చేసి కంటెంట్ క్రియేట్ చేసి గ్రోత్ పెంచుకుంటారా అనేది మీ క్యాపబిలిటీ అంతే. ఒకరు డిసైడ్ చేయలేరు. ఒక నెగిటివ్ కామెంట్ ఆపలేదు మీ గ్రోత్ని. ఫస్ట్లో ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అది కామన్. ఆ నెగిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత అవి పట్టించుకోకుండా మన కంటెంట్ మనం పెట్టుకుంటూ పోతే నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ మనకు ఖచ్చితంగా వస్తారనమాట. ఏమంటారు? అది సంగతి. ఈ వీడియో ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ రిలేటెడ్ కాకుండా ఎవరైతే నా ఫ్రెండ్స్ కానీ నా బ్రదర్స్ కొంతమంది అడుగున్నారు అసలు ఎలా వస్తుంది స్పాన్సర్షిప్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంది? ఏం లేదు గైస్, మన సోషల్ మీడియా పేజ్ కొంచెం రీచ్లో కనుక ఉంటే ఆటోమేటిక్గా మనకు ప్రమోషన్స్ అయితే మనం వాళ్ళకి అప్లై చేసినా లేదా వాళ్ళు మనకు రీచ్ అవ్వాలన్నా ఫస్ట్ సోర్స్ ఇదే మనకు ఉండేది. ఒకటి ఇన్స్టాగ్రామ్లో అయినా అవి ఉండొచ్చు, లేదా యూట్యూబ్లో అయినా అయి ఉండొచ్చు. యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫాము, అది ఒక జాబ్ లాంటిదే. ఇన్స్టాగ్రామ్ కూడా ఎవ్రీ రీల్ అనేది మనం నేను నా సైడ్ నుంచి ఆలోచించేది ఏంటంటే ప్రతి ఒక్క రీల్ కూడా మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవ్వాలి, ఏదో ఒక విధంగా మీకు మోటివేషన్కి హెల్ప్ అవ్వాలి, ఏదో ఒక విధంగా మీరు మీ ఫిట్నెస్ జర్నీని కంటిన్యూ చేయడానికి నా రీల్స్ హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చేస్తాను. మీరు కూడా అట్లాగే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే మన ఛానల్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలియదో వాళ్ళు కూడా ఒకవేళ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉండుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసి పెట్టుకోండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బోర్ అయితే కొట్టదు. గైస్ ఇది మ్యాటరు, చాలా తక్కువ మ్యాటరు. మీకు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది సోషల్ మీడియా పేజెస్. సో దట్స్ ఇట్, అంతే. ఆటోమేటిక్గా బ్రాండ్స్ అన్నీ వస్తాయి, మీరు ఈజీగా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేయొచ్చు. సో గైస్ స్టే ఫిట్, బీ హెల్దీ, అలసిపోవద్దు, చివరి వరకు ఆగిపోవద్దు. అంతే ఈరోజు మోటివేషన్.